బాపట్ల జిల్లాలో వరుసగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేశామని ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. నిందితుల నుంచి 21.2 లక్షల విలువ గల 37 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీసు యంత్రాంగం 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ చేసిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాహనాలకు సేఫ్టీ లాక్లు, జీపీఎస్ వంటి పరికరాలు అమర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రేమయ్య బాపట్ల జిల్లా మరియు నైబరింగ్ డిస్టిక్ అయినటువంటి గుంటూరు, కృష్ణా, ఒంగోలు జిల్లాల్లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు పడుతున్నటువంటి దొంగల్ని పట్టుకోవడం జరిగింది. వీరి ముగ్గురు నుంచి సుమారు 21 లక్షల రూపాయల విలువైనటువంటి 37 టూ వీలర్స్ని రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళలో శ్యామ్ శివరావు అని చెప్పేసి ఇతను గుంటూరు మండలం కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి నేరస్తుడు. ఇతని మీద గతంలో కూడా టూ వీలర్ దొంగతనాలు పాల్పడినటువంటి కేసులు ఉన్నాయి. ఆ క్రిమినల్ చరిత్ర ఉంది ఇతనికి. ఇతనితో పాటు దాసరి గోపిరాజు, దాసరి దుర్గారావు అని వీరు ఈ బుర్లవారిపాలెం గ్రామం, పేరాల మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు నుంచి కూడా 37 టూ వీలర్స్, అందులో 30 టూ వీలర్ థెఫ్ట్స్ గుంటూరు జిల్లాలో జరిగాయి. 5 టూ వీలర్ థెఫ్ట్స్ బాపట్ల జిల్లాలో జరిగాయి. 1 ఒంగోలు, మరొకటి కృష్ణా జిల్లాల్లో వీళ్ళు ఈ టూ వీలర్స్ని దొంగలించడం జరిగింది. సుమారు 21.20 ల్యాక్స్ విలువైనటువంటి ఈ బైక్స్ని ఈ ముగ్గురు దొంగల నుంచి రికవరీ చేసి వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ టూ వీలర్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సేఫ్టీ డివైజెస్ని వాళ్ళ యొక్క వాహనాలకి అమర్చుకుంటే ఇటువంటి దొంగతనాలు జరగకుండా అవకాశం వాటికి స్కోప్ ఇవ్వకుండా ముఖ్యంగా టూ వీలర్స్ని వాళ్ళ యొక్క ఇన్సైడ్ హౌస్ ప్రిమిసెస్లో పార్క్ చేసుకోవడం, అదేవిధంగా హ్యాండ్ లాక్స్ కానీ, అదేవిధంగా వీల్ లాక్స్ కానీ, దానికి జీపీఎస్ వంటి పరికరాలు కానీ అమర్చుకుంటే చాలా వరకు అఫెండర్స్ ఈ దొంగతనాల ద్వారా చేసే క్రమం